హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ కుకింగ్ టేల్స్. నేను మీ మానస. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మా వ్లాగ్ వచ్చేసి మేము ఒక సండే ఏమో పిల్లల్ని తీసుకొని బార్బిక్యూ నేషన్లో హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి వెళ్ళాం అనమాట. సో ఆ రోజు మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే బార్బిక్యూ నేషన్లో కొత్తగా అప్డేట్ అయిన రెసిపీస్ ఏంటనేది కూడా ఈ వ్లాగ్లో మీతో చెప్తాను. వీడియోని అయితే మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. మేము ఎలా తిన్నాము, ఏం తిన్నాము, బార్బిక్యూ నేషన్ అంటే నాకు ఆ రెసిపీస్ ఏంటి ఎక్స్ప్లోర్ చేయడం అనేది చాలా ఇష్టం. మీకు కూడా నచ్చితే కనుక ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా డైలీ లైఫ్లో జరిగే ఇలాంటి విషయాలన్నీ నేను వ్లాగ్స్ రూపంలో మీకు షేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ బార్బిక్యూ నేషన్కి ఎందుకు వెళ్ళామంటే ఏ సందర్భం లేదండి. యాక్చువల్గా మేము చాలా రోజుల నుంచి బయటకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్న ప్రతిసారి ఎవరికొకరికి హెల్త్ బాగాలేకపోవడము, లేకపోతే ఏదో ఒక రీజన్ మీద మెయిన్లీ హెల్త్ ఇష్యూస్ కారణంగానే మేము ఎక్కడికి వెళ్ళలేకుండా ఆగిపోతున్నాం అనమాట. ఈసారి అన్ప్లాన్డ్గా చేయకుండా అప్పటికప్పటికి వెళ్ళిపోదామని చెప్పేసి అన్ప్లాన్డ్గా వచ్చాం. పిల్లలు కూడా ఏంటనంటే ఈ సమ్మర్ హాలిడేస్లో ఎక్కడికి తీసుకువెళ్ళలేదు అని చెప్పేసి అంటే మేము అప్పటికప్పుడు అనుకొని ప్లాన్ చేసుకొని అయితే వచ్చేసాం అనమాట. మా హస్బెండ్ ముందుగానే టేబుల్ రిజర్వ్ చేసుకున్నారు. బట్ దెన్ మాకు ఆల్మోస్ట్ 20 మినిట్స్ వెయిటింగ్ అయితే పడిందండి. చాలా క్రౌడ్ ఉన్నారు. మేబీ సండే కదా, ఎక్కడ చూసినా క్రౌడ్ ఫుల్గా ఉంటున్నారు ఈ మధ్య రెస్టారెంట్స్ దగ్గర. ఆఫ్టర్ 20 మినిట్స్ వీ గాట్ అవర్ టేబుల్ అనమాట. 4 సీటర్ టేబుల్ ఇచ్చారు. ఇలా బార్బిక్యూ గ్రిల్ ఒకటి పెట్టేశారనమాట. మనకు అది కింద ఫైర్ అది బాగా మంచిగా వస్తుంది కదా. ఇక్కడ సర్వ్ చేసే వాళ్ళు హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంటుంది. మనకి ఎన్నిసార్లు పిలిచినా ఓపిక్గా వచ్చి ఓపిక్గా సర్వ్ చేస్తారు. మేము ఎప్పుడు మా ఇంట్లో ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకున్నా కూడా మేము బార్బిక్యూ నేషన్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే వీ లైక్ స్టార్టర్స్ తినే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. రిపీటెడ్గా తినాలి, ఇదే బోర్ కొడుతుంది అనుకుంటే నేను చెప్పలేను, కానీ బట్ 2 hours టైం స్పెండ్ చేయొచ్చు, హ్యాపీగా తింటూ కూర్చోవచ్చు అంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇక్కడ మాకు ఫస్ట్ అయితే ఇలా ఫ్రూట్స్ లైక్ పైనాపిల్ ఇంకా వాటర్మెలన్ కూడా ఇలా గ్రిల్కి తగిలించేసి సర్వ్ చేశారు ఆ బార్బిక్యూ స్టిక్స్కి. తర్వాత అవి కొంచెం హీట్ అవుతున్నాయి అనమాట. దాంతోపాటు ఫస్ట్ మనకి క్రిస్పీ కార్న్ సర్వ్ చేశారు. ఆల్ ద టైమ్ ఇదే రిపీట్ అవుతుంది. మేము ఇప్పుడు ఇది 4th టైం అనుకుంటా రావటం. సో ఆల్ ద టైమ్ ఇది ఫస్ట్ సర్వ్ చేస్తారనమాట. ఇక్కడ పన్నీర్ టిక్కాలా ఇచ్చారు. అది కొంచెం కుక్ అవ్వలేదు, కొంచెం అన్కుక్డ్గా ఉందనమాట. అది కొద్దిగా హీట్ అవ్వనిచ్చి తిందాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే మేము క్రిస్పీ కార్న్ తిన్నాము. బాగుంది, చాలా బాగుంటుంది క్రిస్పీ కార్న్. బట్ ఎక్కువ అంటే మనం నాన్ వెజ్ స్టార్టర్స్ మీద మనసు ఉంటుంది కదా, వీటిని ఎక్కువగా ఎంజాయ్ చేయలేం చెప్పాలంటే. ఎప్పుడెప్పుడు నాన్ వెజ్ స్టార్టర్స్కి వెళ్ళిపోతామా అన్నట్టుగా ఉంటుందన్నమాట. యాక్చువల్లీ మేమున్న ఆకలికి అప్పుడు ఏది పెట్టినా తింటాము, అలా ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ పొటాటోతో ఏదో చేశారు. ఇది ఏంటనే దీని పేరు కూడా నాకు అంత ఐడియా లేదు. అడిగితే పొటాటో అని చెప్పారనమాట. తినడానికి బాగానే ఉంది. నెక్స్ట్ వీ హ్యాడ్ టుడే స్పెషల్ బార్బిక్యూ స్పెషల్ అనమాట. ఇది చికెన్ పావ్ అంట. మనకి వడా పావ్ ఉంటుంది చూసారా, అట్లా చికెన్ పావ్ అంట. చిన్న చిన్న బన్స్తో చాలా బాగుంది. లుక్ కూడా చాలా క్యూట్గా ఉంది. మాకు మెయిన్ కోర్స్ లైక్ స్టార్టర్స్ ఈలోపు మాకు తాగాలనిపించి దాహంగా అనిపించి మేమైతే ఈ డ్రింక్స్ని ఆర్డర్ చేసుకున్నాము. ఇవి మోజిటోస్ అంటారు కదా, లైక్ పెసిఫిక్ బ్లూ అండ్ నేనైతే క్రాన్బెర్రీ క్రష్ అలా ఆర్డర్ చేసుకున్నాను. రెండు చాలా బాగున్నాయి. మా బాబు ఏంటంటే రెగ్యులర్గా డ్రింక్ తీసుకున్నాడు కానీ అది అస్సలు టేస్టీగా లేదండి, కొంచెం వాటరీగా ఉందని మేమైతే రిటర్న్ ఇచ్చేసాం అనమాట. అది ఇంకా మేము స్టార్టర్స్ అన్నీ ఫినిష్ చేసేసాం. తర్వాత కొంచెం ఒక రౌండ్ అలా వాక్ చేద్దాం, అసలు ఏం కోర్స్ పెట్టారో చూద్దామని చెప్పేసి నేను అలా ఒక రౌండ్ వేసి మొత్తం ఇలా డిషెస్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఈ చికెన్, ఎగ్, ఫిష్, మటన్ కూడా కొంచెం వాటరీగా గ్రేవీగా ఉంది కానీ టేస్ట్ బాగానే ఉందన్నమాట. తర్వాత వెజ్లో వచ్చేసి పన్నీర్ కర్రీ, ఇంకా బెండకాయ, పెరుగు, ఇంకా చెప్పాలంటే బిర్యానీ అయితే నాకు తెలిసి బార్బిక్యూలో అస్సలు బాగాలేదు. ఇది నేను 4th టైం కదా, ఎవ్రీ టైం నా కంప్లైంట్ అదే, నాకు బిర్యానీ అస్సలు నచ్చదు అక్కడ. ఈ సలాడ్స్ అయితే మాత్రం చాలా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటాయండి. ఎన్ని టైప్స్ ఆఫ్ సలాడ్స్ ఉంటాయని నాకు ఇక్కడే తెలిసిందనమాట. ఇంత బాగుంటుంది. కర్డ్ రైస్ కూడా టేస్టీగా ఉంది. నిజం చెప్పాలంటే ఇవన్నీ ఎప్పుడు తినవే కదా అని చెప్పేసి నేను కర్డ్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట ఈసారి.
ఈ సర్వ్ చేసే విధానం, ఈ డిష్ చూస్తే నాకు టెంప్టింగ్‌గా అనిపించి అంత ఫుల్ స్టార్టర్స్ తినేసి ఇంకా కడుపు నిండిపోయినా కూడా కొంచెం కొంచెం అన్నీ పెట్టుకుందాము, అంటే మిగతావి కూడా ట్రై చేద్దాము. నేను బిర్యానీస్ జోలికి వెళ్ళలేదు, ఎందుకంటే స్టార్టర్స్ తినేసరికి కడుపు నిండిపోయేదనమాట. ఈసారి అవి తక్కువ తిని ఇవి ట్రై చేద్దామని చెప్పేసి వేసుకున్నాను కానీ బట్ టు మై బ్యాడ్ లక్ అసలు బిర్యానీ అస్సలు టేస్టీగా లేదు, చప్పగా ఉందనమాట. ఇంకా లీవ్ ఇట్ అని వదిలేసాను. అప్పటికే టమ్మీ చాలా ఫుల్ అయిపోయింది. ఇంకా వైట్ రైస్, పన్నీర్ కర్రీ, నా ఫేవరెట్ గుత్తి వంకాయ అంటే ఏదో తెలియని క్రేవింగ్ అండి. ఇన్ని రెసిపీస్ ఉన్నా నేను గుత్తి వంకాయే ట్రై చేయాలనిపించింది నాకైతే. అండ్ బెండకాయ కూర కూడా చాలా బాగుంది, పప్పు కూడా బాగుంది. అన్నీ కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూన్ అలా వేసుకొని ట్రై చేశాను అనమాట. టేస్ట్ ఎప్పుడు ఒక్కటే తినకూడదు, డిఫరెంట్గా తినాలి అని చెప్పేసి. ఇవైతే నూడిల్స్ అయిపోయాయి అనుకుంటా, తీసుకొస్తున్నారు ఇంకా అలా తెస్తూనే ఉంటున్నారు, అయిపోతూనే ఉన్నాయన్నమాట అక్కడైతే. ఈ సెక్షన్ అంతా వచ్చేసి డెజర్ట్స్, ఫుల్ ఆఫ్ డెజర్ట్స్. ఇంకా మన ఓపిక, ఇంత స్వీట్ మనం తిన్నామంటే వామ్మో అనిపిస్తుంది. బట్ దిస్ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. మీకు ఎవరికైనా అంగూర్ జామున్ మంచి ఫేవరెట్ అయితే మాత్రం నాకు కామెంట్ చేయండి. అండ్ ఇదైతే మూంగ్ దాల్ హల్వా అనమాట, అది కూడా వేడివేడిగా చాలా బాగుంది. అంగూర్ జామున్ చూస్తే ఏదో తెలియని ఫీల్ వస్తుంది నాకైతే, టెంప్టింగ్గా అనిపిస్తుంది. ఫుల్గా వేసుకొని తిన్నాను అవైతే. నెక్స్ట్ ఇక్కడ బ్రౌనీస్, ఇవన్నీ కిడ్స్ సెక్షన్. నాకైతే అంత నచ్చవు అవన్నీ కూడా. నేను జస్ట్ ఏంటంటే అంగూర్ జామున్ వేసుకున్నాను, డబుల్ కా మీఠా కూడా ట్రై చేశాను, బాగానే ఉంది, ఓకే. ఇంకా ఫుల్ ఆఫ్ పేస్ట్రీస్, బ్రౌనీస్ ఉండేసరికి మా పిల్లలు దాని చుట్టే తిరుగుతూ ఉన్నారనమాట. నెక్స్ట్ కుల్ఫీస్ ఆర్డర్ చేశారు. కుల్ఫీస్ కూడా చాలా బాగా సర్వ్ చేశారనమాట. మా పిల్లలు 3 or 4 తెచ్చుకొని తిన్నారు మంచిగా, చాలా బాగున్నది. టేస్ట్ కూడా చిన్నది బైట్ చేశాను నేను కూడా, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నదనమాట. సో ప్రైస్ ఎంత పడింది అని అనుకుంటున్నారేమో, ఫైనల్గా రివీల్ చేస్తాను ప్రైస్ ఎంత పడిందని. ఆ రోజు అంటే మాకు కార్పొరేట్ డిస్కౌంట్ కూడా వస్తుందన్నమాట. సో దాని ప్రకారం మా ఫైనల్గా బిల్ ఎంత అయిందనేది మీకు లాస్ట్లో చెప్తాను. అండ్ మీలో ఎంతమంది బార్బిక్యూ నేషన్ విజిట్ చేశారు? నేనైతే ఒకసారి నా బర్త్డేకి వెళ్ళాను, తర్వాత మా సిస్టర్స్తో పాటు వాళ్ళు న్యూలీ మ్యారేజ్ అయినప్పుడు వెళ్ళాను అనమాట. నా బర్త్డేకి అయితే వాళ్ళు స్పెషల్ సాంగ్ ఒకటి పాడారు లాస్ట్లో, కొంచెం సిగ్గుగా అనిపించింది. కంగ్రాచ్యులేషన్స్, సెలబ్రేషన్స్ అంటూ చాలా షైగా అనిపించింది అనమాట. సో దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ బార్బిక్యూ. అండ్ మీలో ఎవరైనా వెళ్ళుంటే నాకు తప్పకుండా మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. బై ద వే గుత్తి వంకాయ కూర మాత్రం అదిరిపోయింది. సో ఇంతకీ ఫైనల్గా బిల్ ఎంత అయిందంటే మా నలుగురికి కలిపి పర్ హెడ్ 800 అయిందనమాట. ఇంకా ట్యాక్సెస్తో కలిపి 1000 అయింది. సో టోటల్ 4000 అయింది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.